సో అన్న నమస్తే అన్న. దేవర టైలర్ ఎట్లా ఉంది? యా బాగుంది. అంత ఎన్టీఆర్ గెటప్ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. Okay. యా అంటే అందరూ డ్యూయల్ రోల్ ఉంది అనేది అంటున్నారు, అది నిజమే అంటారా? ఏమో ఉందో అది మనకు తెలియదు కదా, మూవీ రిలీజ్ అయిన తర్వాత అంటే తెలుస్తుంది. చూసినాక మీకు ఏమనిపించింది అందరూ? దేవరా ఫస్ట్ వచ్చేసరికి మూవీ వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంది. అండ్ మోర్ ఓవర్ శ్రీదేవి వాళ్ళ డాటర్ ఫస్ట్ జాన్వీ కపూర్ వచ్చేసరికి తెలుగులో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు నాకు తెలిసి. సో కాంబినేషన్ బాగుంది. సాంగ్స్ కూడా ఏదో ట్రైలర్ లో సాంగ్స్ కూడా బాగున్నాయి. సో అందరూ ఏదో వెబ్ సిరీస్ లెక్క అనిపిస్తుంది మాకు ట్రైలర్ చూస్తేనే అంటున్నారు. సో మీకు అట్లే అనిపించిందా లేకపోతే ఎట్లా అనిపించింది? వెబ్ సిరీస్ అనేది ఏమనిపించదు. ఇప్పుడు ఏ మూవీ చూసినా కూడా వెబ్ సిరీస్ లెక్క ఉంటుంది. అది ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత అది వెబ్ సిరీసా లేదంటే రియల్ టైమ్ మూవీ అనేది తెలుస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి సరిగ్గా ఉందంటారా, అంతకు మించి ఉందంటారా? అది ఓపెన్ గా చెప్పాలి అంటే ఏ డైరెక్టర్ అయినా కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే మూవీ అనేది డైరెక్ట్ చేస్తాడు. సో అది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు ప్రభాస్, కల్కి ఇవన్నీ ఉన్నాయి కదా, సో వేరే స్టార్ హీరోలని అంత రేంజ్ అందుకుంటాడు అంటారా ఎన్టీఆర్? 100% స్టార్ హీరోస్. ఎన్టీఆర్ కూడా స్టార్ హీరోనే కదా, 100% రీచ్ అవుతాడు. ఇప్పుడు ప్రభాస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిండు కదా ఇప్పుడు. సో ఆ రేంజ్ కి వెళ్ళొచ్చా? మన కల్కి సినిమాని టచ్ చేస్తాడు అనుకోవచ్చా? యాజ్ ఏ తెలుగు పర్సన్ గా ఆ రేంజ్ కి వెళ్ళాలని నేను అనుకుంటాను. రీచ్ అవ్వాలి కూడా, తప్పే ఉంది అందులో. ప్రభాస్ ఒక్కరే కాదు కదా, తెలుగులో ఉన్న ప్రతి యాక్టర్ కూడా ఎవరైతే మంచి స్టార్ డమ్ ఉందో, ఎన్టీఆర్ అంటే ఇప్పుడు నీకు తెలుసు కదా, యాక్షన్స్ కానీ డాన్స్ కానీ అల్టిమేట్ గా. సో ఓవరాల్ గా ఈ సినిమా గురించి ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు? ఎక్స్పెక్టేషన్స్ అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అదే విధంగా ఎవరైనా కూడా యాజ్ ఏ ఫ్యాన్ గా, నేనే కాదు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. సో నేను కూడా అంటే ఒక తెలుగు వాడికి ఏంటంటే ఎన్టీఆర్ మూవీ బాగా హిట్ అవ్వాలి, మంచి కలెక్షన్స్ అనేవి రావాలని. కలెక్షన్స్ ఎంత వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది రీచ్ అవ్వచ్చు. అది వాళ్ళు రిలీజ్ చేసే దాన్ని బట్టేసేసి మీరు అంచనా ప్రకారం చెప్పండి. అంచనా ప్రకారం అంటే 500 CR వరకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా అంతే కదా. ఇప్పుడు మ్యాక్స్ రిలీజ్ అయిన మూవీస్ అన్ని కూడా అంటే పాన్ ఇండియా లెవెల్లో అన్ని కూడా మ్యాక్స్ ఎంతవరకు రిలీజ్ అవుతాయి.